హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ప్రీవియస్ డే హై కింద R1 కింద ఓపెన్ కావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో ఎక్కువ శాతం సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనం సిపిఆర్ విడ్త్ను కన్సిడర్ చేసినట్టయితే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. ఈ వైడ్గా ఉంటే ఎక్కువ సందర్భాల్లో ప్రైస్ అనేది యావరేజ్ అంటే సైడ్ వేస్లో మూవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. చాలాసేపు అయితే ప్రైస్ అనేది ఈరోజు సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. ఐదర్ అప్ సైడ్ వద్దా డౌన్ సైడ్ వద్దా అనేది చాలామందికి డౌట్ అయితే అంటే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం సో ప్రైస్ అయితే ఎప్పుడైతే ప్రీవియస్ డే హైను R1 కింద ఓపెన్ అయితే 90% కేసులలో సిపిఆర్కు పుల్ బ్యాక్ అయితే వస్తుంది. సో అలాంటి పుల్ బ్యాక్ ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. సో ఒకవేళ ఈ బుల్లిష్ క్యాండిల్ని మనం కన్సిడర్ చేస్తే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో ఇది ఈ రిస్క్ అనేది ఇంత ఉంటుంది, రివార్డ్ అనేది ఇంత ఉంటుంది. సో ఇక్కడ ఆర్ఆర్ను చూసినప్పుడు ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి ఈ సందర్భంలో నో ట్రేడ్. ఇక రెండో ఆపర్చునిటీ వచ్చేసి సో ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హై పైన మన యొక్క ఎంట్రీ ప్రైజు, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఈ మిడిల్ సిపిఆర్ అవుతుంది. సో ఇది రిస్క్, రివార్డ్ వచ్చేసి R1 దాకా వెళ్తుంది. సో ఇది మోర్ దెన్ 1:2 అయితే ఉండడం జరిగింది. కాబట్టి మన ఆర్ఆర్ అనేది ఇక్కడ ఫేవర్గా ఉంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయాలి. సో ఇక్కడ ట్రేడ్ అనేది సక్సెస్ అయితే కావడం జరిగింది. ఇక క్యామరిల్లా ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ప్రైస్ అనేది H3కి లేదా L3కి పుల్ బ్యాక్ రావాలి. ఈ సందర్భంలో సో H3 దగ్గర వరకు వెళ్ళడం అయితే జరిగింది. సో H3 నుంచి మనకు ఒకవేళ దీన్ని కన్సిడర్ చేస్తే 15 మినిట్స్ తర్వాత ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో ఇది మోర్ దెన్ 1:1.5 పైన ఉంది కాబట్టి అచీవ్ కావడం జరిగింది. ఒకవేళ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకవేళ L3కి కూడా పుల్ బ్యాక్ రావడం జరిగింది. L3కి పుల్ బ్యాక్ వస్తే ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. కొంచెం కింద తీసుకోండి, ఇక్కడ టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇది ఓన్లీ 1:1 అయితే ఉండడం జరిగింది. ఎనీహౌ ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ అయితే 2 ట్రేడ్స్ లభించినాయని చెప్పవచ్చు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది సో మనం ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ను అంటే విత్ ఇన్ ద ఈ జోన్లో ఓపెన్ కావడం జరిగింది. ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఈ క్యాండిల్ పర్టికులర్గా ఈ క్యాండిల్ చూసినట్టయితే దీని లో కింద మనకి ఎలాంటి ఎంట్రీ లభించలేదు. లేటర్ పీరియడ్లో సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి అప్పుడు ఈ జోన్ మొత్తం డిమాండ్ జోన్గా మారుతుంది. డిమాండ్ జోన్గా మారితే సో మనం విత్ మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటి అంటే ఒకసారి బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ రావాలి. అలాంటి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ పాయింట్ అనేది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 అయితే ఇదే అవుతుంది. అది దగ్గర వరకు వచ్చి రావడం అయితే జరిగింది. సో 1:2 అయితే రాలేదు. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో అంటే అప్పటికి 3 టైమ్స్ అవుతుంది. 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అవుతుంది కాబట్టి నో ట్రేడ్. ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ తీసుకున్నట్టయితే మనం థర్డ్ టైం ట్రేడ్ అనేది సక్సెస్ అవుతుంది. బట్ నా సలహా అయితే మూడోసారి ఆ జోన్ దగ్గర ట్రేడ్ తీసుకోకపోవడం అనేది బెటర్ ఐడియా. రేపటి రోజున ఇక్కడ ఒక 2 జోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక జోన్ డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ అనేది ఉండడం జరిగింది కాబట్టి ఈ జోన్ కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఇంకొక లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ ఓవర్ లెవెల్గా దీన్ని కన్సిడర్ చేయండి. బట్ కొంచెం కాన్షియస్గా అయితే ఉండండి. సో నెక్స్ట్ టార్గెట్ అయితే 18,200 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. కొంచెం కాన్షియస్గా ఉంటే బెటర్. ఒకవేళ ఈ లెవెల్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే స్ట్రాంగ్ పాసిబిలిటీ అయితే ఉన్నది. చూద్దాం. అంటే టెక్నికల్గా ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 18,100 అనే లెవెల్ క్రాస్ కావాలి. ఈ 18,100 అనే లెవెల్ క్రాస్ అయితే డెఫినెట్గా 200 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అవుతుంది. సో ఈ 200 అనే లెవెల్ బ్రేక్ చేస్తే ఈజీగా నెక్స్ట్ లెవెల్ 600 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే స్ట్రాంగ్గా ఉన్నవి. ఛానల్ ట్రేడింగ్ ప్రకారం మనం గతంలో డ్రా చేసిన ఛానల్ ట్రేడింగ్లోనే మూవ్ అవుతుంది ప్రైస్ అనేది నిఫ్టీకి సంబంధించి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో రేపటి రోజున ఒకవేళ ఈ మిడిల్ లైన్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 18,300. బట్ ఇక్కడ ఒక 18,200 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బ్రేక్అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒకసారి వెనుకకు వస్తే మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,100. కాబట్టి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్, 100 అండ్ 200. కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడ రిజెక్షన్స్ అయితే 100 దాకా రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే డైరెక్ట్గా 200 వీలైతే 300 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 18,400 దగ్గర బిల్డప్ అయింది. సో అంటే ఈ లెవెల్ ఒకవేళ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో బేరిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేరిష్నెస్ అనేది పర్టికులర్గా ఈ లెవెల్స్ దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అంటే ఈ 18,500, 400 అండ్ ఇక్కడ చూడండి ఈక్వల్గా అంటే మొత్తం ఒకే రోజు రైటింగ్ జరుగుతుంది. 81,725, 81,581, ఇక్కడ 1,01,383 అయితే 1,01,309, 1,07,877 అయితే 167. అంటే ఇవన్నీ ఒకే రోజు రైటింగ్ జరుగుతుంది. అంటే ఈ రోజు మాత్రమే రైటింగ్ జరిగినాయి. కాబట్టి సో ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో ఈవెన్ దో ఇక్కడ 200 కూడా చెక్ చేయండి. 200 కూడా సో ఇంచుమించు ఈక్వల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ 100 కూడా. సో కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. ఇక ఫుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 800 దగ్గర 17,000, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 900 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్క హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. అంటే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్గా కూడా చూడండి సేమ్ 86,000 ఆల్మోస్ట్ అంటే ఈ 17,900 దగ్గర ఈరోజే మొత్తం రైటింగ్ జరిగినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ రెండు లెవెల్స్ అనేటివి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ కూడా మూవ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది. సో కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 18,215 దగ్గర ఉండడం జరిగింది. 200 నుంచి 215 దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ జోన్ అయితే ఉంటుంది. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 300. నెక్స్ట్ ఇక 300 బ్రేక్అవుట్ అయితే డైరెక్ట్గా 600 వరకు వెళ్ళడానికి మాత్రమే ఛాన్స్ అయితే ఉన్నది. కాబట్టి 200, 300 అండ్ 600 అండ్ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నాయి. కాబట్టి వీటిని మార్క్ చేసుకోండి. ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,800 అండ్ 900 దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ ఇది ఐ థింక్ ఇది 900, ఈ లెవెల్ అనేది 900 అవుతుంది. సో ఈ లెవెల్ అనేది 800 అనేది కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. డౌన్ సైడ్ వస్తే ఇక్కడ డెఫినెట్గా ఇక్కడైతే సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. చూద్దాం. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ రెండు లైన్స్, అప్ సైడ్ వస్తే ఇది 200 అండ్ 300 అనేది స్ట్రాంగ్ లెవెల్స్. వీటిని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూద్దాం. ఇక అవర్లీలో చూసినట్టయితే ప్రైస్ అనేది
ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ పైన ట్రేడ్ అయితే అవుతుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఇవి చాలా దూరం ఉన్నవి. ఇక్కడ ప్రైస్ కన్వర్జన్ లైన్ దగ్గరికి రావాలి, లేదంటే కన్వర్జన్ లైన్ అనేది ప్రైస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ రెండోది అయితే జరగడం జరిగింది. అంటే రెండోది ఇక్కడ ప్రైస్ కన్వర్జన్ లైన్ అనేది ప్రైస్ దగ్గరికి రావడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా బులిష్నెస్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనం అప్ సైడ్ డిస్కషన్ చేసినట్టు ఇందాక ఈ లెవెల్స్ ఒకవేళ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందంటే సో డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,215 దగ్గర ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది అప్ సైడ్ సినారియో. ఇక డౌన్ సైడ్ సినారియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్వర్జన్ లైన్ పైన కింద ట్రేడ్ అయితేనే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,868 ఈ లెవెల్ దగ్గర రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ మధ్యలో చూసుకున్నట్టయితే ఈ లెవెల్ వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ దీని కింద గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అయితేనే ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకా వరెస్ట్ కేసులలో ఇక్కడ వరకు అయితే వస్తుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ అంటే ఈ మూడు లెవెల్స్ మనకు ఇంపార్టెంట్. ప్రైస్ అనేది దీనిపైన ట్రేడ్ అయితే డెఫినెట్గా బులిష్, లేదా దీని కింద ట్రేడ్ అయితే సో టెంపరీగా న్యూట్రల్గా ఇక్కడ వరకు రావడానికి, పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా కొంచెం హెవీ బేరిష్నెస్ ఉంటే ఇక్కడ వరకు మాత్రమే రావడానికి అయితే స్ట్రాంగ్గా పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది ఓపెన్ అవుడే సిపిఆర్కు దగ్గరలో ఓపెన్ అవ్వడింది. జనరల్గా సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నారు. చాలామందికి అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో చాలా వోలటైల్గా మూవ్ అవ్వడం జరిగింది. ఒకవేళ సిపిఆర్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వెనుకకు రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వస్తుందేమో అని చూస్తే సో మళ్ళీ రెండోసారి ఈ లెవెల్ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఇలా చూడండి, అంటే ఎవ్రీ టైం అంటే ఇక్కడ సెల్ చేస్తే అప్ సైడ్ వెళ్ళడం, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ కావడం, మళ్ళీ డౌన్ సైడ్, మళ్ళీ అప్ సైడ్, మళ్ళీ డౌన్ సైడ్, ఇలా చాలా ఒక డైరెక్షన్ లేకుండా సైడ్ వేస్లోనైతే మూవ్ కావడం అయితే జరిగింది. ఎందుకంటే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నది. సో ఇంకొక విషయం కూడా గమనించిన విషయం ఏంటంటే మీరు ఈ రెండు చార్ట్లను కంపారిజన్ చేయండి. కంపారిజన్ చేసినప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కంపారిజన్ చేసినప్పుడు నిఫ్టీ సపోర్ట్ తీసుకున్న దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. సో నేను ఆ రెడ్ కలర్ లైన్ అనేది బ్యాంక్ నిఫ్టీది డ్రా చేయడం జరిగింది. చూడండి, నిఫ్టీ ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకున్నదో అంటే సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అక్కడే సపోర్ట్ తీసుకున్నది. కానీ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ కింద ఉన్నప్పటికీ కూడా నిఫ్టీనే ఫాలో అయింది. ఎక్కువసార్లు గుర్తుపెట్టుకోండి, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది. తక్కువ సార్లు బ్యాంక్ నిఫ్టీ ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఆ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇండెక్స్ 9 స్టాక్స్ హెవీ ట్రెండింగ్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది నిఫ్టీని లాగ్ చేస్తుంది. కానీ 90% కేసులలో జనరల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది నిఫ్టీనే ఫాలో అవుతుంటుంది. చూడండి, ఇంకా సిపిఆర్లో మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం సో ఎప్పుడైతే సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ వస్తుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. స్కాల్పింగ్ పర్పస్లో 1:1 పర్పస్లో. సో ఇక్కడ ఈ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి నో ట్రేడ్ ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి సిపిఆర్ను అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, లేదు అంటే ఇదవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. 1:1 టార్గెట్ అని చెప్పాము. సో ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఇది మన యొక్క టార్గెట్ అయితే అవుతుంది, అచీవ్ కావడం అయితే జరిగింది వన్ టైం. ఇంకొకటి సిపిఆర్ ప్రకారం మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ సిపిఆర్ను బ్రేక్అవుట్ చేయడం జరిగింది. బ్రేక్అవుట్ చేస్తే ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఓన్లీ 1:1 అని చెప్పడం జరిగింది. సో అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈజీగా అచీవ్ కావడం జరిగింది. కాబట్టి సో ఇంత సైడ్ వేస్లో ఉన్నా కూడా మనం డిస్కషన్ చేసిన కొన్ని స్ట్రాటజీలు అయితే వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది. కాబట్టి ఈ స్ట్రాటజీ సిపిఆర్కి సంబంధించిన మన ఛానల్లో 7 to 8 స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. వాటిని ప్రాక్టీస్ చేయండి, అవి డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇక క్యామరీల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 కానీ L3 కానీ పుల్ బ్యాక్ రావాలి.
సో పుల్ బ్యాక్ ఇక్కడ L3కి పుల్ బ్యాక్ అయితే రావడం, ఇంకా L3ని బ్రేక్ చేసుకుంటూ L4 వరకు అయితే వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ మనం లాస్ట్లో అంటే 2 o'clock సమయంలో ఇక్కడ H3 దగ్గరికి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. H3కి వచ్చినప్పుడు సో ఇది స్టాప్ లాస్ అవుతుంది, ఇది ఎంట్రీ ప్రైస్ అయితే అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ టార్గెట్ అయితే ఫుల్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా 2 o'clock తర్వాత ట్రేడ్ తీసుకోం కాబట్టి కెమెరాల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్స్కి ప్రైస్ ఫస్ట్ క్యాండిలే ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది చూడండి. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు 15 minutes వరకు వెయిట్ చేస్తే ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 ఈజీగా అచీవ్ కావడం జరిగింది. చూడండి మళ్ళీ ఎగ్జాక్ట్గా మనం ఏదైతే లెవెల్ ఇచ్చామో సో ఈ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ కాదు, ఎందుకంటే దీని హై పైన కొంచెం బఫర్ తీసుకున్నట్టయితే అసలు ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ ట్రేడ్ అనేది ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాము. రెండోసారి మీరు తీసుకున్నట్టే ఒకవేళ రెండోసారి విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలంటే సో ఇక్కడ టచ్ చేయలేదు కాబట్టి తీసుకోము. సో మళ్ళీ రెండోసారి ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ మనకు పుల్ బ్యాక్ అయితే రాలేదు, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ పుల్ బ్యాక్ రాలేదు కాబట్టి సో ఒకసారి 2 సార్లు మళ్ళీ మూడోసారి బ్రేక్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి ఈ జోన్ అనేది 2 సార్ల కంటే ఎక్కువగా తీసుకోము కాబట్టి ఈ జోన్ వైలేషన్ అయిపోయింది రెండోసారి. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక 2 డిమాండ్ జోన్స్ ఉన్నవి. ఇక్కడ ఒక 2 డిమాండ్ జోన్స్ ఉన్నవి, ఇది అండ్ ఇది. ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. బట్ ఇక్కడ ఒక లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది, కొంచెం చూడండి ఎక్కడ రిజెక్షన్ అవుతుందని కాసేపు వెయిట్ చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ట్రస్ట్ అనేది 39,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ట్రస్ట్ అనేది 40,000 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉన్నది, ఇది 38,500 దగ్గర బిల్డప్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ట్రస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెలే అంటే 38,500 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ట్రస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ట్రస్ట్ అది 37,000 దగ్గర బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక హైయెస్ట్ ఓపెన్ ట్రస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ 38,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ వీళ్ళు పాజిటివ్ ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉన్నప్పటికీ ప్రైస్ అనేది క్లౌడ్ను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నది, ఎందుకంటే నిఫ్టీ చాలా బుల్లిష్గా ఉన్నది కాబట్టి. సో ఇది నిఫ్టీ దీన్ని నెట్టుకు వస్తుంటుంది. ఈ సందర్భంలో వస్తే నెక్స్ట్ టార్గెట్ ఇమీడియట్గా ఒకవేళ రేపు కాకపోయినా ఎల్లుండైనా 39,400 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఈ లెవెల్ టచ్ చేయడానికి అయితే స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ వన్స్ అది బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ లెవెల్ 40,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇమీడియట్గా రేపైతే ఈ 39,400 వరకు టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఒకవేళ అప్ సైడ్ వెళ్తే గ్యాప్ అప్ ఓపెన్ అయినా అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్ లేదు, ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఆల్రెడీ ఇక్కడ ఈ కన్వర్జన్ లైన్కి చాలా డిస్టెన్స్గా ప్రైజెస్ అనేవి ట్రావెల్ చేస్తున్నవి. సో కొంచెం ఏమైనా మనకు పుల్ బ్యాక్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నవి. అలా వచ్చే క్రమం అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 37,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే సో
వరుసగా కంటిన్యూగా బుల్లిష్గా క్యాండిల్స్ వస్తున్నాయి. కాబట్టి ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే డెఫినెట్గా ఈ లెవెల్ అంటే 37,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి రివర్స్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ 3 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇదొకటి అండ్ ఇది. అవర్లీ చార్ట్లో కూడా కంప్లీట్గా మనకు అయితే బులిష్నెస్ షో చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా మనకు అప్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. 39,400 వరకు వెళ్ళడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది అప్ సైడ్ సినారియో. డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఈ కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ కావాల్సి వస్తుంది. కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ బేస్ లైన్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. అలా వస్తే 38,000 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి ఈ అవర్లీ టైం ఫ్రేమ్లో. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. ఇక ఎఫ్ఐఐ డేటాను పరిశీలించినట్టయితే చాలా తక్కువ అంటే ఓన్లీ 100 crores మాత్రమే బై చేయడం జరిగింది నెట్లో. కాబట్టి ఇది కొంచెం నెంబరింగ్ అనేది కరెక్ట్గా లేదు. సో కొంచెం మనం సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది రేపటి రోజున. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇది 1000 crores పైన ఉంటే మనం డెఫినెట్గా బై సైడ్ ఉండాలి. సో ఈ నెంబర్ అనేది 100 crores దగ్గర ఉన్నది కాబట్టి సో మనం కొంచెం డౌట్ పడాల్సిన అవసరం అయితే ఉన్నది. కొంచెం కాషియస్గా ట్రేడ్ తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.